అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మీ కాళ్ళ వద్దకు వస్తుంది. కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. మాట్లాడే ముందు మరొక్కసారి ఆలోచించండి. అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని బాధించరాదు. మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలనైతే చూస్తారు. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల మీరు అప్సెట్ అవుతారు. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలు మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. ఆఫీసులో పని విషయంలో మీ యొక్క కోణం పని తాలూకు నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండనుంది. ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో లేదా ప్రశాంతంగా ఉండే చోటులో కానీ ఈ రోజు గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకు అందమైన రోజు. మీ భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి. ఇంట్లో ఒక దీపం వెలిగించి ఈ రోజు భైరవుడిని ఆరాధించటం ద్వారా శాంతియుతంగా ఉండండి. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. ఇక అమితముగా తినడంలో పడిపోకండి. మీ స్నేహితులు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు. మీరు ప్రేమలో పడతారు. అవకాశాలైతే బోలెడు కనిపిస్తున్నాయి. ఇది మీ రోజు కనుక మీరు గట్టిగా కృషి చేయండి. అదృష్టం మీ వెంటే ఉంది. కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం అనేది ఉంటుంది. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. మీ సోదరునికి వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దు. మీ ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం అతనితో కఠినంగా మాట్లాడకూడదు. ఈ రాశి వారికి రోజు సాధారణంగా ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పనికి సంబంధించి. ఇక ఈ రోజు కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. వ్యాపారులు కొన్ని ప్రణాళికలు రూపొందిస్తారు. వీటి కోసం అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. చాలా కాలంగా కొనసాగుతున్న వివాదాలు ఈ రోజు ముగిసే అవకాశం అయితే ఉంది. మీ కుటుంబంలో అతిథి రాక వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పనులను వాయిదా వేయకుండా చూసుకోవాలి, లేకపోతే సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ రోజు పరిహారం చూసినట్లయితే మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. మరియు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు అయితే కనబడుతున్నాయి. విద్యార్థులు విద్యలో కొన్ని కొత్త పరిశోధనలో భాగం కావచ్చు. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో సీనియర్ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. మీకు రావాల్సిన బకాయిలు దక్కడంలో ఆనందం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గానే కనిపిస్తుంది. కారణంగా మీరు మీ బాధ్యతలను సులభంగా నిర్వర్తించగలరు. మీ పిల్లల విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు పరిహారంలో గోమాతకు పచ్చి గడ్డిని తినిపించాలి. ఈ రాశికి చెందిన వాళ్ళు మరి గోమాతకు పూజను సమర్పించవలసి ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా మీకు కనిపిస్తుంది. కుటుంబంలో వ్యక్తుల నుంచి ప్రయోజనాలు అయితే పొందే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. తర్వాత మీరు చూసినట్లయితే మీరు గోమాతకు పచ్చి గడ్డిని తినిపించి గోమాతకు పూజ నిర్వహించిన తర్వాత ఇంట్లో కూడా పూజ నిర్వహించవలసి ఉంటుంది. ఇంట్లో పూజ నిర్వహించిన తర్వాత మీరు చక్కగా కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకొని అలంకరణ వస్తువులను సమర్పించండి. మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 26. లక్కీ కలర్ అయితే మరి ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.